గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మిగతా 7 నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్, విశాఖకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. ఫోన్ కాల్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పడ్డారు. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. కాగా ఇవాళ వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీని 10 రోజులు కస్టడీకి కోరున్నారు. మరోవైపు వంశీ బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేయనున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మిగతా 7 నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్, విశాఖకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. ఫోన్ కాల్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పడ్డారు. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా ఇవాళ వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు. ఇక మరోవైపు వంశీ బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి, వంశీ కేసు ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనుకోవచ్చు? మొత్తంగా చూసుకోవచ్చు, వంశీ కేసుకు సంబంధించి ఈ రోజు పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేయనున్నారు. పిటిషన్ దాఖలు చేసి వంశీకి సంబంధించి అతన్ని కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీని ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేయడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా వంశీ ఇప్పటికే సత్యవర్ధన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అయితే పోలీసులు సంసిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొన్ని నిజాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీని కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే దానికి తోడుగా ఇప్పుడు సత్యవర్ధన్ రికార్డు కూడా సత్యవర్ధన్ ని కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి సత్యవర్ధన్ ని విచారించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దానికి తోడుగా వంశీ బెయిల్ కు సంబంధించి కూడా ఆయన తరపు న్యాయవాదులు అయితే ఈ రోజు పిటిషన్ వేసే అవకాశం అయితే కనబడుతోంది. పూర్తిలో వంశీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి అయితే పోలీసులు అయితే సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీని కస్టడీ పిటిషన్ అడిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా మరి కొద్దిసేపట్లోనే ఈ కోర్టు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కోర్టు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మరి వంశీకి ఈ రోజు బెయిల్ పిటిషన్ వేస్తారు కాబట్టి మరి బెయిల్ పిటిషన్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మరి పోలీసులు కోరినట్టుగా వంశీని కస్టడీకి ఇస్తారా, దానికి తోడుగా సత్యవర్ధన్ది కూడా కొంత రికార్డ్ చేయాల్సినటువంటి నేపథ్యంలో మరి సత్యవర్ధన్ది ఏ విధంగా ఈ రోజు చేస్తారు అనేది మాత్రం పూర్తిగా సందిగ్ధంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఈ 3 కేసులకు సంబంధించి ఈ రోజు స్టేషన్ లో రానున్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క అటు కస్టడీ కావచ్చు, ఇది ఇటు పక్క చూసుకున్నట్లయితే వంశీ పిటిషన్ కి సంబంధించి కస్టడీ తీసుకోవడం కావచ్చు, సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు కావచ్చు, వంశీ బెయిల్ కావచ్చు, 3 అంశాలు కూడా ఈ రోజు కోర్టులో ఉండడంతో అందరూ కూడా మరి అంటే ఒకవేళ వంశీని కస్టడీకి ఇస్తారా, మరికొన్ని కేసులకు సంబంధించి కూడా విచారణ చేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వంశీని కస్టడీకి ఇస్తారా లేదా, ఒకవేళ మరి ఈ రోజు వేసినటువంటి వంశీ పిటిషన్ కూడా వేశారు కాబట్టి బెయిల్ సంబంధించి ఆ బెయిల్ వస్తుందా లేదా అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు.